ఐపీఎల్ 2024లో భాగంగా కోల్కతా వేదికగా కేకేఆర్ ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్లో కేకేఆర్ జట్టు మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీని అందుకుంది. కేకేఆర్ అన్ని విభాగాల్లో, ఎల్ఎస్జీ మాత్రం అట్టర్ ఫ్లాప్ షో చేసి భారీ ఓటమిని మూటగట్టుకుంది. లక్నో బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్ లో కూడా లక్నో బ్యాట్స్మెన్ డిఫెన్సివ్ అప్రోచ్ తో ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ ఓపెనర్ గా కాకుండా మిడిల్ ఆర్డర్ లో రావాలి. ఓపెనర్ గా దూకుడుగా ఆడే వేరే ఆటగాడు ఎవరైనా దింపాలి. అలా చేస్తేనే లక్నో గాడిలో పడుతుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఆడే వన్డే, టెస్ట్ బ్యాటింగ్ టీ20 ఓపెనర్ స్థాయికి ఏమాత్రం సరిపోదు. ఇక కేకేఆర్ గెలుపులో స్టార్క్, నరైన్ బౌలింగ్ తో, సాల్ట్ బ్యాటింగ్ తో కీలక పాత్ర పోషించారు. సాల్ట్ ఆడిన సునామీ బ్యాటింగ్ దెబ్బకు లక్నో బౌలర్ల దగ్గర సమాధానం లేకపోయింది. లక్నో బౌలర్లందరూ చేతులెత్తేసి సాల్ట్ బ్యాటింగ్ కు సలాం చేయాల్సొచ్చింది. బంతిని బాదడమే టార్గెట్ గా పెట్టుకున్న సాల్ట్ లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేకేఆర్ అభిమానులకు మాత్రం సొంత మైదానంలో మంచి వినోదాన్ని అందించాడు. సాల్ట్ ఆ రేంజ్ లో ఉతుకుతుంటే శ్రేయస్ అయ్యర్ వన్డే బ్యాటింగ్ తో నీరసం తెప్పించాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ టుక్ అకాడమీలో అడ్మిషన్ కోసం పోటీ పడుతున్నట్లు కనపడుతోంది. ఇక ఈ గెలుపుతో కేకేఆర్ 2వ స్థానాన్ని మరింత పటిష్టపరుచుకోగా లక్నో మాత్రం 5వ స్థానానికి పడిపోయింది. దీంతో ఎస్ఆర్హెచ్ 4వ స్థానానికి చేరుకుంది. అలా లక్నో ఓటమి ఎస్ఆర్హెచ్ కు కలిసొచ్చింది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన కోల్కతా జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. లక్నో ఓపెనర్లు నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇక గేరు మారుస్తారేమో అని అనుకుంటున్న తరుణంలో డికాక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకుండా 8 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చిన దీపక్ హుడా ఈ మ్యాచ్ లో కూడా పేలవంగాడి 10 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 39 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కేఎల్ రాహుల్, ఆయుష్ బదోని నెమ్మదిగా జాగ్రత్తగా ఆడుతూ భాగస్వామ్యాన్ని నిర్మిస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. 3వ వికెట్కు 39 పరుగులు జోడించిన తర్వాత 27 బంతుల్లో 39 పరుగులు చేసిన రాహుల్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్ 5 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఇక బదోని కూడా 27 బంతుల్లో 29 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. లక్నో జట్టు 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో లక్నో జట్టు కనీసం 140 పరుగుల మార్కును అందుకుంటుందా అనే అనుమానం కలిగింది. ఈ పరిస్థితుల్లో నికోలస్ పూరన్ 32 బంతుల్లో 140 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 45 పరుగులు చేశాడు. దీంతో లక్నో జట్టు 20 ఓవర్లకు గాను 7 వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది. ఈ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు తన స్థాయికి తగ్గ బౌలింగ్ చేయని ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ స్టార్క్ ఈ మ్యాచ్లో మాత్రం తన సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లకు గాను 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా కోల్కతా బౌలర్స్ లో వైభవ్ అరోరా, నరేన్, చక్రవర్తి, రస్సెల్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. నరేన్ 1 వికెట్ మాత్రమే దక్కించుకున్నా 4 ఓవర్లకు 15 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత ఎకనామికల్ గా బౌలింగ్ చేశాడు. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా జట్టుకు లక్నో బౌలర్ మొహసిన్ ఖాన్ ఆరంభంలోనే 2 షాక్లు ఇచ్చాడు. ఈ సీజన్లో సూపర్ ఫామ్ తో అదరగొడుతున్న సునీల్ నరేన్ ను 6 పరుగులకు, రఘువంశీని 7 పరుగులకు అవుట్ చేసి టెన్షన్ పెట్టాడు. లక్నోకు గెలుపుపై ఆశ పుట్టించాడు. అయితే మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మాత్రం సూపర్ హిట్టింగ్ తో దంచికొట్టి దుమ్ములేపాడు. లక్నో జట్టును డబుల్ టెన్షన్ పెట్టాడు. బౌలర్ ఎవరు అనేది సంబంధం లేకుండా ఉతికి ఆరేశాడు. 47 బంతుల్లో 189 స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్లు, 14 బౌండరీల సాయంతో 89 పరుగులు చేసి కోల్కతాను ఒంటి చేత్తో గెలిపించాడు. అతడికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 38 బంతుల్లో 38 పరుగులు చేసి అండగా నిలిచాడు. వీరిద్దరూ దగ్గరుండి కేకేఆర్ ను గెలుపు తీరాలకు చేర్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.